షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. తరతరాలుగా వస్తున్న అమ్మవారి ఉత్సవాలు మనింటి వాళ్లే జరిపించడం ఆచారంగా వస్తుంది కదమ్మా. ఈసారి ఉత్సవాల్ని నా చేతుల మీదుగా జరిపిద్దాం అనుకుంటున్నాను. ఏమంటారండి? లేదమ్మా, ఈసారి ఉత్సవాలు సర్పంచ్ గీతమ్మ పేరు మీద జరిపించాలని కమిటీ అంతా నిర్ణయించుకున్నాం. ఆగండి సర్పంచ్ గారు, అసలు ఈ ఉత్సవాలు జరిపించేదే ఊరందరూ పిల్లా పాపలతో పచ్చగా ఉండాలని, అంతే కదా సీనయ్య గారు? అవును. మరి అలా చేయించే ఈ పూజ ఇలాంటి గొడ్రాల చేతుల మీదుగా జరిపించడం ఏంటా అని నాకు అనిపించింది. ఆగండి సర్పంచ్ గారు, అసలు ఈ ఉత్సవాలు జరిపించేదే ఊరందరూ పిల్లా పాపలతో పచ్చగా ఉండాలని, అంతే కదా సీనయ్య గారు? అవును. మరి అలా చేయించే ఈ పూజ ఇలాంటి గొడ్రాల చేతుల మీదుగా జరిపించడం ఏంటా అని నాకు అనిపించింది. అమ్మవారి నగలు పెట్టెలోనే ఉన్నాయి, పెట్టె నా కోడల రూమ్ లో బీర్వాలోనే ఉంది, వెళ్ళి కొట్టుకొచ్చేయండి అన్నారు. తీసుకొచ్చారా? అక్కడ ఏ నగలు లేవంట. లోకేశ్వరి నాగేశ్వరి ఇద్దరూ నాకు రెండు కళ్ళ లాంటి వాళ్లే. నా సేవ చేస్తే ఇద్దరు కలిసే చెయ్యాలి. గుడి చుట్టూ 1116 పోర్లు దండాలు పెట్టాలి. మధ్యాహ్నం మండుటెండలో ఒంటికాలి మీద జపం, నిప్పుల గుండం మీద నాట్యం. ఈ నగలు పెట్టి ఇక్కడికి ఎలా వచ్చింది? నువ్వు గనాన్ని పెట్టావమ్మా? లేదు మామయ్య, నేను బీరువాలోనే పెట్టాను. ముందు నగలున్నా లేవు చూడు. చూడు చూడు. అమ్మవారి జాతర నీ చేతుల మీద జరిపిస్తున్నావు కదమ్మా, మళ్ళీ ఈ మొక్కేంటి? అమ్మవారి జాతర ఊరి బాగు కోసం, ఈ మొక్కు మా అత్తయ్య గారి బాగు కోసం. ఆ అత్తయ్య గారికి అమ్మవారు పూసింది కదండి, ఆవిడికి తొందరగా నయం అవ్వాలని అసలు ఏం మొక్కుకుందో తెలుసండి? నిప్పుల గుండంలో 108 సార్లు నడవడం అంటే కష్టం కాకపోతే మరేంటమ్మా? 108 సార్లా? అది తలపై అమ్మవారు బాణం మోస్తానండి.
ఇవిగో పళ్ళు. అంటే ఏంటే పళ్ళు తోముకోవాలంటే బ్రష్ని ఇలా 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 అనాలి కదండి. బ్రష్ కూడా కదపలేవా? బద్ధకంగా ఉందని చెప్తున్నాను కదా. నువ్వు కావాలని చేస్తున్నావు కదా, నాకు అర్థం అవుతుంది. లేదండి, నిజంగానే చాలా బద్ధకంగా ఉంది. ఆపు. ఇలా అడ్డదిడ్డంగా ఏడవకపోతే పళ్ళు తోమని ఏడవచ్చు కదా. నీ ఏడుపదే కదా. ఏమైనా నా శ్రీవారు ఎంత మంచివారో. నా మనసులో ఏదనుకుంటే అది ఇట్టే పసిగట్టేస్తారు. ఏం చేస్తాం, ఒప్పుకున్న పెళ్లికి వాయింపు తప్పదన్నట్టు కట్టుకున్న పాపానికి తప్పుతుందా? పడా. ఏమైంది? ఇది పళ్ళు తోముతున్నట్లేదు, బరెన్ తోముతున్నట్టుంది. నాకేం తేడా తెలియట్లేదు. అంటే నేను బర్రెలా కనిపిస్తున్నానా? పోండి, నువ్వు వెళ్ళిపో. ఏయ్! ఆ, బంగారం, ఏదో సరదా కనానే. ఎందుకు అలా కోపడతావు? పట్టు, స్మూత్గా తోముతాను. పొమ్మే. బద్ధకంగా ఉందండి. బద్ధకంగా ఉందా? పళ్ళు తోమడం అయిపోయింది. పళ్ళు తోమగానే సరిపోయిందా? మొహం కడగండి. అది కూడా చేసుకోలేవా? చేసుకోగలను, కాకపోతే గంట పడుతుంది. అవసరం 1 minute నేనే ఫినిష్ చేస్తాగా. ఆగండి. గోడకు పిడకలు కొడుతున్నట్టు నీళ్ళ మొహన్ కొడతారేంటి? నీళ్లు తగిలి నా బొగ్గులు కందిపోవు. నీ బొగ్గలు అయిపోను. రేపుకు తినేస్తున్నావు కదా. దా. మొహం కడగడం అయిపోయింది. త్వరగా స్నానం చేసి బయటకు వచ్చాయి. స్నానం చేయాలా? అది కూడా మీరే సరదాగా చేయించొచ్చు కదా. నీకు సరదాగానే ఉంటది, తర్వాత నాకే సరదా తీరిపోతుంది. నా మానం మంట కలిసిపోతుంది. త్వరగా రెడీ అయ్యావు. అమ్మవారి కుంకుమట. ప్రసాదం. రంగాచారి, నువ్వు తండ్రిగా ఓడిపోయావు, గురువుగా ఓడిపోయావు. నోటికేదొస్తే అది మాట్లాడుకు సోని. నోటుకొచ్చింది కదా, తను నిజం మాట్లాడుతుంది. ఏంటా నిజం? లైను వీళ్ళు మర్డర్ చేయాలనుకుంటున్నారు. చిన్నపిల్లను ఎందుకు మర్డర్ చేస్తారే? ఆస్తి కోసం నాన్నా. నువ్వు ఆస్తిని 2 భాగాలు చేసి ఒక భాగం లయకు, ఇంకో భాగం లక్ష్మికి పుట్టబోయే పిల్లలకి రాసావు కదా. లయ లేకపోతే ఆస్తి మొత్తం లక్ష్మి పిల్లలకి దక్కుతుంది కదా. అందుకే లయని చంపాలనుకుంటున్నారు. ఊళ్ళో వాళ్ళందరి కళ్ళు కప్పి మీరు చాలా చేస్తున్నారని నాకు తెలుసు, కానీ నా కళ్ళు కప్పలేరు. ఇప్పుడు ఆ టీచర్ ఎక్కడున్నారో నాకు తెలియాలి. నేను చెప్తున్నాను కదా, ఆవిడ్ని అక్కడే వదిలేశాను. మీరు ఈ ఊరికి ఎస్ఐ కదా అని మరో అవకాశం ఇస్తున్నాను. నాకంతా వివరంగా తెలియాలి, లేకపోతే
నేనే చెప్పించాల్సి వస్తుంది.